శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. గురుకేతుల యొక్క కలయిక గురించి మాట్లాడుకుందాం. కేతు ఉనికి యొక్క నిర్లిప్తతను మనకు తెలియజేస్తుంది. అలాగే వ్యక్తి యొక్క లోతైనటువంటి అంశాలను పరిశోధించడానికి ఎక్కువగా వీళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళై ఉంటారు. అలాగే తన యొక్క కర్మ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తిరస్కరించేటువంటి శక్తి ఈ వ్యక్తులకు ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఈ కలయిక ఎప్పుడైనా సరే లోతైనటువంటి అర్థాల వైపు, లోతైనటువంటి అంశాల వైపు తన యొక్క ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటాడు. తన యొక్క అంతర్దృష్టి, తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాయి. భౌతికవాదం ఏదైతే ఉంటుందో, భౌతికవాద అన్వేషణలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల ఒక నిర్లిప్తత అనేది ఈ వ్యక్తి జీవితంలో ఉంటుంది. అంతేకాకుండా తాత్వికమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగిన వాడై వాటి పట్ల తన యొక్క జీవన శైలిని దాని వైపుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ముందుగా ఎవరైనా మా ఈ ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జ్యోతిష్యం గురించి మంచి మంచి విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తాత్వికమైనటువంటి ఆలోచనలు, తన యొక్క జీవన శైలి పూర్తిగా అటువైపు ఉండే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి లక్షణం అనేది వీరిలో చాలా సహజంగా కనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క జీవితంలో మొదటి స్థానంలో గురుకేతులు ఉన్నప్పుడు కనుక మనం గమనిస్తే ఇలాంటి స్వభావాలు ఎక్కువగా ఉంటాయని మనం ఇక్కడ గమనించాలి. అంటే ఒక ఆధ్యాత్మికత లేదా జ్ఞానోదయం, అంటే ఇక్కడ గురుకేతుల యొక్క కలయిక వల్ల ఆ వ్యక్తి ఒక ఆధ్యాత్మికత వైపు, తాత్వికమైనటువంటి తాత్విక ధోరణుల వైపు తన ఆసక్తిని పెంచుతుంది. ఇది అధిక సమాచారాన్ని లేదంటే కొత్త విషయాలను పరిశోధించడానికి తన యొక్క మనస్సును ప్రేరేపిస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇలాంటి శక్తి తరంగాలు వీరిలో ఉద్భవిస్తాయని మనం ఇక్కడ చెప్పుకోవాలి. అలాగే అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం, కేతువు ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో వీరిలో ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఆందోళనలు ఏవైతే ఉంటాయో వీరి యొక్క అదుపులో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఆందోళనలు వ్యక్తి యొక్క జీవితంలో అదుపులో ఉంటాయి కేతు కనుక లగ్నంలో ఉంటాయి. అలాగే అక్కడే బృహస్పతి కూడా లగ్నంలో ఉండడం వల్ల ఈ లక్షణాన్ని పెంచుతుంది, ఎక్కువ చేస్తుంది. అంటే ఒక ఆందోళన ఏదైతే ఉంటుందో దానిని అదుపులో ఉంచుకోవడానికి ఒక చక్కటి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక నమ్మకమైనటువంటి వ్యవస్థలపైన వీరికి చాలా విశ్వాసం అనేది ఉంటుంది. అంటే లోతైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. తాత్వికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది వీరిలో. ఎదుటివారికి నమ్మశక్యం కానిటువంటి శక్తి తరంగాలు వీరిలో ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే నమ్మకాల పట్ల చాలా విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, వీటి పట్ల చాలా దృఢమైనటువంటి విశ్వాసం వీరిలో మనం గమనించవచ్చు. గుర్తింపు కోసం సమస్యలను ఎదుర్కోవడం, సవాళ్ళను ఎదుర్కోవడం. అంటే ఎప్పుడైతే గురుకేతువులు లగ్నంలో ఉంటారో ఆ వ్యక్తి తన యొక్క గుర్తింపు కోసం, అంటే ఇతడు ఎప్పుడు కూడా తన సొంత ఆలోచనలతోని పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తనకు ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయో ఆ విధమైనటువంటి ఆలోచనలతో పనిచేయడానికి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఇతడికి తన యొక్క స్వీయ గుర్తింపు ఏదైతే ఉంటుందో తనకు తానుగా గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి సమస్య వీరిలో ఎక్కువగా ఉంటుంది. ప్రజలపైన ఈ గుర్తింపు కోసం ప్రజల ద్వారా పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఒక అస్పష్టమైనటువంటి గుర్తింపు కోసం ఇతడు పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా తన యొక్క సొంత ప్రయోజనాల ద్వారా, లేదంటే తన యొక్క సొంత ఆలోచనల ద్వారా, లేదంటే తన యొక్క పరిశోధనల ద్వారా తన యొక్క గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి భావన వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ వ్యక్తి యొక్క జీవితంలో కర్మ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. తన యొక్క కర్మ ప్రభావం అనేది, ఎందుకంటే కేతువు ఎప్పుడైనా సరే పూర్వజన్మకు సంబంధించినటువంటి అంశాలను, పూర్వజన్మకు సంబంధించినటువంటి చర్యలను తెలియజేస్తుంది.
అక్కడే బృహస్పతి కూడా ఉండడం కారణంగా ఇటువంటి సమస్యలను, ఇటువంటి ప్రభావాలను పెంచడానికి ప్రయత్నిస్తుంటాడు. బృహస్పతి ఎప్పుడైనా సరే ప్రతి విషయాల్లో పెంచేస్తూ ఉంటాడు, పెంచగలుగుతాడు. కాబట్టి ఇక్కడ కేతువు ఏదైతే ఉంటుందో, కేతువు పూర్వజన్మకు సంబంధించినటువంటి, లేదంటే తన యొక్క మునుపటి ఉనికి ఏదైతే ఉంటుందో దానికోసం ఎక్కువగా ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి బృహస్పతి ఈ ప్రభావాన్ని ఎక్కువగా పెంచడానికి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కర్మ సమస్యలు కూడా వీరిలో ఉంటాయని మనం ఇక్కడ గమనించాలి. దానిని పరిష్కరించుకోగలుగుతారు. దానికి ఒక చక్కటి సంకల్పం అనేది ఇక్కడ అవసరం. నమ్మకమైనటువంటి నిర్మాణాలు, ఆధ్యాత్మికత, వీటిని పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురుకేతువులు ఎప్పుడైతే అనుకూలంగా ఒక వ్యక్తి జాతకంలో ఉంటే కనుక వారి లోపల ఒక ఆధ్యాత్మిక వికాసం అనేది ఉంటుంది. ఈ కలయిక వల్ల వారి యొక్క ఆధ్యాత్మిక ధోరణులు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే ప్రతి విషయంలో లోతైనటువంటి అంశాలను పరిశోధించడానికి, దానిలో ఉన్నటువంటి మంచి విషయాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఇలాంటి ప్రేరణ అనేది ఉంటుంది. లోతైనటువంటి అంశాల పట్ల ఒక చక్కటి అవగాహన అనేది ఉంటుంది. అలాగే దానికోసం ఎక్కువగా సమాచారాన్ని సేకరించాలనేటువంటి భావన, వీటి కోసం వీరి యొక్క తెలివితేటల్ని ఉపయోగిస్తూ ఉంటారు. వీరి యొక్క మనసు కూడా వీటి పట్ల ఆసక్తిని కలిగిస్తుంటుంది, వీటి పట్ల కోరికలను ప్రేరేపిస్తుంటుందని మనం చెప్పుకోవాలి. అలాగే చరిష్మా, చక్కటి పేరు, మంచి తెలివితేటలు, బృహస్పతి ప్రభావం వలన, అంటే ఒక బృహస్పతి లగ్నంలో ఉండడం కారణంగా బృహస్పతి ప్రభావం వలన ఆ వ్యక్తికి తన యొక్క వ్యక్తిత్వానికి, ముఖ్యంగా చెప్పాలంటే చాలా చక్కటి తెలివితేటలు అనేటివి ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా రహస్యాలను పరిశోధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చక్కటి విద్యావంతులుగా ఎదగగలుగుతారు, మంచి విద్యను పొందగలుగుతారు. ముఖ్యంగా ఇది గణేష యోగం అని కూడా మనం చెప్పుకుంటాం. గురుకేతుల యొక్క కలయికను గణేష యోగం అని కూడా చెప్పుకుంటాం. కాబట్టి చక్కటి విద్యావంతులుగా, మంచి తెలివిపరులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తెలివైనటువంటి వ్యక్తులుగా మనకు సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి పనుల కోసం, ఆధ్యాత్మికత, ఇటువంటి విషయాల కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. వీటి పట్ల చాలా ఆకర్షితులు అవుతారని ఇక్కడ మనం చెప్పుకోవాలి. అలాగే ఎప్పుడైతే గురుకేతువులు కనుక ఆ వ్యక్తి యొక్క లగ్న కుండలిలో, జన్మ కుండలిలో అనుకూలంగా లేనప్పుడు, ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క గుర్తింపు ఏదైతే ఉంటుందో ఆ గుర్తింపు అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటుందని చెప్పుకోవాలి. ఒక రకమైనటువంటి గందరగోళం తన యొక్క జీవితంలో ఏర్పడుతుంది. అంటే మొదటి ఇల్లు ఏదైతే ఉంటుందో, తనుభావం ఏదైతే ఉంటుందో, తనుభావంలో గురుకేతువుల కలయిక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ బృహస్పతి ఉండడం వలన ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది విస్తరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ కేతు ఉండడం వల్ల, ఇదే తను స్థానంలో కేతు ఉండడం వల్ల, కేతు ఎప్పుడైనా సరే ప్రతి అంశాన్ని విడదీయడానికి, అక్కడికి తెగదెంపులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఈ వ్యక్తి తన యొక్క వ్యక్తి జీవితంలో పూర్తిగా గందరగోళం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అంటే తన యొక్క గుర్తింపు ఏదైతే ఉంటుందో, తన యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ పూర్తిగా ఒక రకమైనటువంటి గందరగోళం ఉంటుంది. గందరగోళాన్ని సృష్టించుకోగలుగుతాడు. అలాగే ఈ వ్యక్తి తనను తాను గుర్తించుకోవడానికి చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం. తన వ్యక్తిత్వాన్ని, తన యొక్క గుర్తింపును, తన యొక్క ఐడెంటిటీని సమాజంలో ముందుకు తీసుకురావడానికి ఎంతో కష్టపడాలి. నిరంతరం తన యొక్క గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ వల్ల ఇతడి యొక్క జీవితంలో గుర్తింపు అనేది చాలా కష్టంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. ప్రతి విషయం పట్ల ఒక ఆసక్తి, తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే ఈ ఆసక్తి ఏ విధంగా ఉంటుందంటే అతి ఆసక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంటే బృహస్పతి ఎప్పుడైనా సరే సాధారణంగా ప్రతి విషయాన్ని మనకు ఎక్కువ చేసి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కేతువు అక్కడ కలిసినప్పుడు ఆ విశ్వాసం ఏదైతే ఉంటుందో దానిని అతిగా, కేతు ద్వారా ప్రతి విషయాన్ని కూడా లోతైనటువంటి ఆలోచనలు మనం ఇక్కడ చెప్పుకున్నాం.
కేతువు ప్రతి విషయాన్ని చాలా లోతుగా, అంటే ఆధ్యాత్మికత పట్ల ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలగడం, అసాధారణమైనటువంటి ఆలోచనలు వ్యక్తికి రావడం అనేది చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ బృహస్పతికి కూడా ఉండడం వల్ల ఈ అసాధారణమైనటువంటి ఆలోచనలు ఒక రకమైనటువంటి అతి విశ్వాసాన్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తన యొక్క ఊహలు, తన యొక్క ఆలోచనలు చాలా వేరే విధంగా ప్రేరేపించడానికి అవకాశాలు ఉంటాయి. అంటే దీని ద్వారా తన యొక్క పనులు, తన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకోలేకపోతాడు. దీని ద్వారా అతడికి ఉన్నటువంటి అతి విశ్వాసం ద్వారా తన యొక్క కోరికలు, తన యొక్క ఆలోచనలు, తన యొక్క విశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని నెరవేర్చుకోలేకపోవడం, దాని ద్వారా తన జీవితంలో నిరాశ పొందడం. నిరాశ ఎప్పుడైతే తన యొక్క కోరికలు, తన యొక్క విశ్వాసం ఏదైతే నెరవేరదో తన యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి నిరాశ మొదలవుతుంది. అలాగే ఇక్కడ లగ్న స్థానంలో గురుకేతులు ఉండడం వల్ల ఆ వ్యక్తి ఏకాగ్రత అనేది ఉండకపోవడం. ఎందుకంటే ఇక్కడ మనము అనుకూలంగా లేనప్పుడు అనేది విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి గురుకేతువులు ఏకాగ్రత తన స్థానంలో ఉన్నప్పుడు ఏకాగ్రతలో చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు ఈ వ్యక్తి. చాలా అశాంతి, అతడి మనసులో ఎప్పుడూ ఒక రకమైనటువంటి అశాంతి అనేది ఉంటుంది. అలాగే చంచలత, అతడి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి విధానాలు అతడి యొక్క మనస్సులో మెదులుతూ ఉంటాయి. ఇది వ్యక్తి యొక్క ఉద్దేశాలను లేదా అతడి యొక్క కోరికలపైన దృష్టి పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తన యొక్క కోరికలు, తన యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక దిశానిర్దేశం లేకుండా తన యొక్క మనుగడ, అంటే తన యొక్క కోరికలు నెరవేర్చుకోలేడు. అంటే తను అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేరలేకపోతాడు. తన దిశ అనేది మారేటువంటి అవకాశం ఉంటుంది. సరి అయినటువంటి దిశలో వెళ్ళలేకపోవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే తను స్థానంలో ఈ గురుకేతులు ఉండడం వల్ల వ్యక్తి యొక్క జీవితంలో ఆరోగ్య సమస్యల్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏదైతే మొదటి భావం ఏదైతే ఉంటుందో తను స్థానం, అంటే ఈ వ్యక్తి తను ఎప్పుడు కూడా భౌతికంగా శరీరంతో కనెక్ట్ అవుతూ ఉంటాడు. అంటే ఇక్కడ చార్టులో మిగతా అంశాలను కూడా, వాటి యొక్క కలయికను కూడా, ముఖ్యంగా వాస్తవానికి చెప్పాలంటే వైద్య సమస్యలకు ఎక్కువగా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ అంశాలను కూడా మనం ఇక్కడ పరిగణించాలి. షష్ఠభావం, అష్టమ భావం, వీటిని కూడా ఇక్కడ ఆరోగ్య సమస్యల విషయంలో పరిష్కరించాలి. కాబట్టి ఇక్కడ తన స్థానంలో గురుకేతువులు ఉండడం వల్ల అనుకూలంగా లేనప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాల కోసం వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు, అతిగా ఆలోచిస్తుంటారని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఈ వ్యక్తి యొక్క జీవితంలో సంతానం విషయంలో కూడా ఒక రకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటాడని చెప్పుకోవాలి. అంటే ఆలస్యమైనటువంటి సంతానం, లేకపోతే సంతానం కలగకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా మనం ఇక్కడ గురుకేతుల కలయిక లగ్న భావంలో అనుకూలంగా లేనప్పుడు మనము గమనించవచ్చు. అలాగే సంబంధాలు, తన యొక్క రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా సమస్యలను ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా అతిగా ఆలోచించేటువంటి వ్యక్తిత్వం, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి వ్యక్తిత్వం, అంటే ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించేటువంటి తత్వం. కాబట్టి ఇక్కడ సౌకర్యవంతమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడంలో, వాటిని నిర్వహించడంలో, సంబంధాల విషయంలో చాలా ఇబ్బంది అనేది పొందుతారని మనం ఇక్కడ గమనించాలి. సంబంధాల విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. వ్యక్తి ఎప్పుడు కూడా తన యొక్క కావాల్సిన వారితో, తన యొక్క చుట్టాలు, తన యొక్క బంధువులతో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి పోరాటం అనేది చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచించడం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. దీనివల్ల ఎదుటివారికి ఒక రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటారని చెప్పాలి. ఈ కారణంగా ఎదుటివారిని ఇతడు ఆకర్షించలేకపోవచ్చు. కాబట్టి సంబంధాల విషయంలో కూడా ఒక రకమైనటువంటి సమస్యను ఈ వ్యక్తులు ఎదుర్కొంటారు.
ఇదండి గురుకేతువుల యొక్క కలయిక. ఇంకా దీని గురించి చాలా మంచి విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత వీడియోలో మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.